గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి మొదట చూసిన టూరింగ్ సినిమా మొదట మొక్కిన దేవుని ప్రతిమ అందరికీ నమస్కారం. డియర్ ఫ్రెండ్స్, మన ప్రోగ్రామ్ సాగిస్తున్నాం. ఇప్పటికే లేట్ అయ్యి సమయం ముగిసిపోతుంది. తాగూర్ స్కూల్, తాగూర్ విద్యానికేతన్ 96-97 బ్యాచ్ మన వారి యొక్క విలువైన సమయాన్ని మనకు కేటాయించి మన ఆహ్వానాన్ని మన్నించి మన ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పండిత్ సత్యనారాయణ గారికి జ్యోతి ప్రజ్వలతో మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. దయచేసి మన గురువు గారిని జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు మనం ఇక్కడ ఈరోజు మనం మళ్ళీ కలవడం ఎంతో ఆనందంగా ఉంది. ఇది ఒక ఆరంభంగా నేను భావిస్తున్నాను. ఒక విశ్వాసానికి, ఒక అనుబంధానికి, ఒక నమ్మకానికి ఈరోజు ఎప్పుడు చెదిరిపోకుండా మన మనసులో ఉండాలని భావిస్తున్నాను. ఉపాధ్యాయులు గురువులందరూ మీ యొక్క తప్పుల్ని పెద్ద మనసుతో క్షమించి మమ్మల్ని
తీర్చిదిద్దినటువంటి మీకు మేము ఏం చేసినా ఈ రుణం తీర్చుకోలేము. ఇప్పటికీ ఎప్పటికీ మేము మీ పిల్లలమే. మన తల్లిదండ్రులు మనకి జీవాన్ని ఇస్తే మాకు జీవితాన్ని ఇచ్చారు సార్. మీరు కొన్ని తరాలను తయారు చేసినటువంటి మీకు ఒక శిల్పులు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మీ చేత చెక్కించబడినటువంటి మేము ఈరోజు శిల్పాలుగా ఇలా ఉన్నామంటే దానికి మీరు పడ్డ శ్రమని ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. ఒక తరానికి, ఇప్పుడున్న తరానికి, ఆధునిక తరానికి మధ్య ఉన్న మనం 19 కిడ్స్ గా ఎంతో గర్వపడుతున్నాం. మీరు ఎంతో ఓపికతో నేర్పుతో తీర్చిదిద్దిన తీరు ఇప్పుడు మా పిల్లల్ని మేము పోషించే క్రమంలో అనునిత్యం మీ యొక్క శ్రమను గుర్తు చేసుకుంటున్నాం. దయచేసి గురువులందరూ మమ్మల్ని గుర్తుపట్టకపోయినా, ఎందుకంటే వాళ్ళకు ఎంతో మంది స్టూడెంట్స్ ఉంటారు, కానీ మాకు మీరే సార్, మీరే మేడం. శ్రీనివాస్, మల్లేష్ రెడ్డి, కోర్నింగం, ఇలా ఇది మనం వాళ్ళని ఒకసారి స్మరణ చేస్తూ 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిద్దాం. ఫస్ట్ డే నన్ను స్కూల్ తీసుకొచ్చిన వారు పండి సత్యనారాయణ సార్.
ఇంటి దగ్గర ఉంటుండే నన్ను స్కూల్ పాస్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆఫ్టర్ 10th అయిపోయిన తర్వాత లిటిల్ ఇంటర్మీడియట్ చేశాను. ఆర్కేఎల్లో డిగ్రీ చేశాను. తర్వాత హైదరాబాద్లో ఎంబీఏ చేశాను. నేను ఇప్పుడు ప్రజెంట్ లోన్స్ హౌస్ అని చెప్పేసి ఒక కంపెనీ ఉంది నాకు. హైదరాబాద్, నాగూర్, అమీర్పేట 2 బ్రాంచ్లు ఉన్నాయి. నెక్స్ట్ నాకు మ్యారేజ్ అయింది. 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. బాబు పెద్దవాడు 8th క్లాస్ చదువుతున్నాడు. పాప చిన్నమ్మాయి 5th క్లాస్ చదువుతుంది. మిమ్మల్ని ఇలా అందరినీ ఈ రోజు పంచుకోవడం, నాకు 29 సంవత్సరాలు వెనక్కి పోయి మీతో పాటు బుక్స్ పట్టుకొని నడిచినటువంటి రోజులు గుర్తుకొస్తున్నాయి. అందరికీ కృతజ్ఞతలు వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా ఎంటర్టైన్మెంట్ చేసి నాకు ఈ స్టేజ్ ఫియర్ లేకుండా చేసినటువంటి ముఖ్యులు రమణ సార్ గారికి చాలా అభివందనాలు. మా మనోహర్ సార్, పేపర్ టీచర్, ఆసక్తనారాయణ సార్, అర్జున్ సార్, షైదా మేడం, మిమ్మల్ని ఎవరిని మా జీవితంలో మేము మర్చిపోలేము. అనునిత్యం మిమ్మల్ని గుర్తు చూసుకుంటాం. మా గురువులందరికీ పాదాలు వందనాలు. థ్యాంక్ యూ. ఫస్ట్ మా ప్రధాన ఉపాధ్యాయులు వాళ్ళు ఎట్లా చెప్పారో అట్లా మారి మా ప్రధాన ఫస్ట్ మెయిన్ వాల్యూ అతను సార్ మేము అంతా దగ్గరగా తీసుకొని బయాలజీ టీచర్ గా పనిచేస్తున్నాను. నాకు రమణసారి గారు ఆదర్శంతో నేను బయాలజీ టీచర్ గా వృత్తి ఎంచుకున్నాను. వైద్యం లేకపోతే వైద్యం లేదు, న్యాయం లేకపోతే న్యాయం లేదు, ఉపాధ్యాయులు లేకపోతే పైవారం లేదు. అది ఉపాధ్యాయుల యొక్క గొప్పతనం. నాకు రమణసారి గారు చాలా ఆదర్శంగా ఉన్నారు. నేను సురేపేటలోనే బయాలజీ టీచర్ చేస్తున్నాను. నాకు ఒక పాప ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అవుతున్నది. ఓకే, థ్యాంక్ యూ. Good afternoon, friends. Good afternoon, sir. My name is Shailja. నేనైతే మనకి ప్రత్యేకంగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదనుకుంటా, దాదాపు అందరికీ నాకు తెలుసు. కానీ నాకు టీచర్స్ లో కొంచెం రోల్ మోడల్స్ ఉన్నారు. దాంట్లో రమణ సార్, పద్మ మేడం, నెక్స్ట్ పద్మరేఖ మేడం అయితే ఎక్కువ నాకు ఇంగ్లీష్ అన్ని సబ్జెక్టులో అయి ఉన్నారు. కానీ చాలా టీచర్స్ సార్ కొంచెం భయంగా ఉండేది. అర్జున్ సార్ మాత్రం మనకైతే గ్రేటెస్ట్ పర్సన్ అంటే అర్జున్ సార్. ఎందుకంటే ఒక సంస్థ నిర్మించి స్కూల్ పెట్టినందుకు మనందరం ఫ్రెండ్స్ అయిపోయాము. నేను జాబ్ చేస్తున్నాను, ఎంతో బీఎడ్ చేశాను. నాకు బాబు బీటెక్ 3rd year, బాబు వచ్చేసి 10th. నేను గోల్డ్ సంస్థ జాబ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సాధిస్తాం అర్జున్ సార్ గారి ఆశయాలను. మిత్రులారా, సుదీర్ఘ ప్రయాణం ఒక అధ్యక్షుడు. ఈ ప్రయాణంలో అందుకే నేను ఎక్కువ డయాస్ ఎక్కకోండి, ఎందుకంటే ఈ వేరే రోజుకి వెళ్ళిపోతుందేమో అని. ముందుగా నా పేరు బాలాజీ కుమార్. నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ త్రివేణి జూనియర్ కాలేజ్ ఇంగ్లీష్ మీడియం ఎంపీసీ తీసుకున్నా. దాని తర్వాత డిగ్రీ సాహిత్య డిగ్రీ కాలేజ్. తర్వాత తదనంతరం యూనివర్సిటీకి వెళ్ళి పీజీ కోచింగ్ నేపథ్యం కొరకు యూనివర్సిటీకి వెళ్ళి తెలంగాణ ఉద్యమంలో అట్లా కొంతకాలం అట్లా గడిచిపోయింది. ఎంతకాలంలో ఎంబీఏ చేసి ఎట్ ద సేమ్ టైం ఎంబీఏ ఎల్ఎల్బీ కూడా నడుస్తుంది. మిత్రులారా, ఇదంతా ఒక భాగం అయితే మళ్ళీ నేను జాబ్ లో చేస్తున్నా హెల్త్ డిపార్ట్మెంట్ లో. కాబట్టి ఇది టాప్ సీక్రెట్ ఓడి జరుగుతుంది. నా మిత్రులు కూడా ఏమైనా ఇవ్వాలని సిద్ధంగా చెప్తున్నా.
హెల్త్ డిపార్ట్మెంట్ గా సూపర్వైజర్ గా 6 మండలాలు పనిచేస్తున్నా ఆల్మోస్ట్ అది ఇప్పుడు కూడా. ఇక దాని కూడా ఉండదు పోతుంది తెలియదు, ఎందుకంటే కొంత ప్రెజర్స్ కూడా వస్తున్నాయి పొలిటికల్ గా ఉన్నందుకు. సరే ఇది ఒక భాగంలే. సార్ మేము కూడా ఎక్కడ మాట్లాడారు ప్లీజ్, ఎందుకంటే చాలా మంది మాట్లాడేవాళ్ళు. సరే నేను ఇబ్బంది పెట్టాను, చాలా మంది ఉంది. సరే ఓకే, 96, 97 బ్యాచ్ అంటే ఆల్మోస్ట్ అప్పట్లో స్ట్రెంత్ ఎక్కువ బ్యాచ్. 96, 97 ముందు కాలేజ్ మన స్కూల్ యొక్క ఆల్మోస్ట్ టౌన్ లో టాప్ లో ఉండేది శ్రీజా స్కూల్ ఒకటి, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో మన స్కూల్ ఉండే. అక్కడ స్ట్రైక్ జరిగితేనే ఇక్కడ సెలవు వచ్చేది. అదేసి శ్రీజా స్కూల్ సెలవు ఇస్తే 4 years ఎక్కువ వస్తారు. అట్లా కంపారిజన్ తోటి బాగా ఒక మంచి లెవెల్కి వెళ్ళిన కాలేజ్ స్కూల్. నాకు చేసి 120 మెంబర్స్ ఉన్నారు కూడా అప్పట్లో. నేను మనం కూడా చూసిన 120 మెంబర్స్ ఉన్నారు. సరే కొంచెం బ్యాలెన్స్ ఏంటంటే చాలా లేట్ చేసుకోవడం వల్లనేమో నాకైతే 40+ వచ్చింది మరి, అందుకేనేమో కొంత లేట్గా జరగబట్టి కొంచెం చాలా చదవలేకపోతే భావిస్తూ. సరే ఏది ఏమైనా నేనైతే ఒక్కడే పదం చెప్తున్నాను సార్, ఒక చెట్టుకి కానీ వేరికైనా మనకు రూట్ ఫ్రూట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు చిన్నప్పటి నుంచి చదువులేదు, మన గురువులు మన ఎస్ఎస్సి ఎడ్యుకేషన్ వరకు మనకు చెప్పిన వాళ్ళే మన రూట్ దగ్గర ఉండి ఇలా ఫ్రూట్స్ అయినామంటే 100% ఆ రూట్ దగ్గర వాళ్ళ శ్రమ 100% ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, చాలా రూటే సరిగ్గా లేకపోతే మనం ఫ్రూట్ రాలేము కదా మిత్రుడనే. ఇంకోసారి ఏంటంటే మరొకసారి మన సార్లందరూ కూడా మరొక వేదికగా మళ్ళీ మనం ఫ్యూచర్లో, సరే ఇది చాలా చిన్నగా స్టార్ట్ చేసుకున్నాం ఇప్పుడే కాబట్టి ప్రశాంత్ మరోసారి నోటింగ్ చేస్తున్నాం. ఎవ్రీ 5 years మరోసారి షష్ఠి పూర్తి వరకు మనం కలుసుకోవాలని భావిస్తూ మరోసారి మా గురువులందరికీ కూడా ప్రత్యేకంగా పేరుగా నాట్ ఓన్లీ ఒకరిని కాదు అర్జున్ సార్ నుంచి సరైన ఘనంగా ఇవాళ తెలియజేస్తూ పేరుగా ప్రత్యేకమైన 96, 97 బ్యాచ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ, కృతజ్ఞతలు. కొంచెం ప్రాబ్లం వల్ల నాకు స్కూల్ వచ్చిన తర్వాత అర్జున్ సార్ గ్రూప్ ఏంటంటే బయట గొడవ సార్ ఏం చేసిండు, లోపలికి తీసుకెళ్ళి అసలు టీసీ ఇచ్చి పంపించాల్సిన ఇది సార్ ఏం చేసి లోపల రూమ్లో తీసుకొని డోర్ పెట్టి సుందరరాయణ సార్ గారు, హాస్పిటల్ సార్ గారు, ప్రిన్సిపాల్ సార్ లోపలికి ఇచ్చి మాట్లాడి ఓన్లీ కౌన్సిలింగ్ ఇచ్చింది. కౌన్సిలింగ్ తోటి ఆ రోజు నా మైండ్లో పడింది ఇంతవరకు. అప్పటి నుంచి నేను నాలో మార్పు అనేది వచ్చింది. మార్పు వచ్చి నేను ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నాను. రాజస్థాన్ ఇన్ఛార్జ్ చేస్తున్నాను. myself Sarita. సో మీరందరికీ సరిత అంటే ఐడియా రాకపోవచ్చు. చిన్న సరితలో పొట్టి సరితలు అనిపించేవాళ్ళు. సో ఈ పేరు తొందరగా గుర్తొస్తారు. ఓకే, నా 10th కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటర్ రమణ సార్ ఇన్స్పిరేషన్ గా తీసుకొని తను చేసిన డ్రాయింగ్స్ అవి చూసి నేను ఇన్స్పైర్ అయ్యి కల్పిస్తూ తీసుకున్నాను. ఆ తర్వాత బీఎస్సీ కంప్యూటర్స్ మైత్రి కాలేజ్ అట్ నల్గొండ. సో కంప్లీట్ అయిపోయింది. నా ప్రెసెంట్ నేను విజయవాడ అభ్యాస హై స్కూల్లో ఇంగ్లీష్ అండ్ హిందీ టీచర్ గా వర్క్ చేస్తున్నాను. అండ్ నాకు ఒక పాప, తను ఐటీ డిపార్ట్మెంట్ లో తను జాబ్ చేస్తుంది, సాఫ్ట్వేర్ తను. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ. నా పేరు రాజేష్ కుమార్. నేను 4th క్లాస్ నుండి 10th వరకు కూడా సేమ్ స్కూల్ అదే స్కూల్ కంటిన్యూ చేశాను. నేను 10th కంప్లీట్ అయిన తర్వాత రత్న కాలేజ్ జాయిన్ అయ్యాను ఎంపీసీ. ఆ తర్వాత డిగ్రీ శ్రీకాళహస్తి చేశాను. ఆ తర్వాత డిప్లొమా ఇన్ ఫార్మసీ హోమియోపతిలో చేశాను. నేను ప్రస్తుతం డిప్లొమా ఫార్మసీ ఆఫీసర్గా చేస్తున్నాను. ఈ స్కూల్లో చదువుకోవడం అనేది చెప్పుకోవచ్చు. మన ఉపాధ్యాయులందరూ కూడా ఎంతో మన ఫ్యూచర్ ని ఆలోచన చేసి మనకు నేర్చుకున్న చదువు అనేది ఇప్పటికీ కూడా మనకు సమాజంలో గౌరవాన్ని మనకు ఇస్తుంది. కాబట్టి మన ఉపాధ్యాయులందరికీ కూడా నేను రుణపడి ఉంటాను. Come to learn, go to serve. Yes, I'm right. Come to learn, go to serve. దాని అర్థం నాకు చాలా బాగా తెలిసింది.
నువ్వు నేర్చుకోవడానికి రా, సేవ చేయడానికి బయటికి వెళ్ళు. మన అర్జున్ సార్ యొక్క అంకిత భావం ఎంత అనేది ఆ 2 కొటేషన్ తెలుస్తుంది. దయచేసి మళ్ళీ ఒకసారి అర్జున్ సార్ని ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ వేరే దేశాలకు సంబంధించిన ఇక్కడ సప్లై చేస్తున్నప్పుడు నేను కీలక పాత్ర. సో జస్ట్ ఇంట్రడక్షన్ అయినా అందరూ చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రధాన ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులకు నమస్కారం. నా పేరు రఘుమాన్ రెడ్డి, శాస్త్రాబాద్ విలేజ్. 6th to 10th వరకు నేను కాలేజ్ కూడా చదువుతున్నాను. నేను 10th అయిపోయినాక కారణాల వల్ల నాన్నగారు ఇదిగా వస్తుంది దాంట్లో ఆపరేషన్ జీవితంలో నాకు జీవితాన్ని మొత్తం మార్చేసింది. నాన్నగారు నాకు మంచిగా ఆసన ఇచ్చారు. ఇప్పుడు ఎక్కడ ఆస్తున్నాం సిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారు. ప్రజెంట్ ఒక 10 ఎకరాల ల్యాండ్ వ్యవసాయం చేసుకుంటారు. అప్పుడప్పుడు నేను గట్టి గారి ప్రోగ్రామ్ పెట్టినప్పుడు వచ్చేది మాకు పెడితే బాగుండేది, అందరూ కలుసుకుంటాం కదా అట్లని అనుకుని అప్పుడు కొంచెం బాధపడేది. గుర్తు చేసుకొని గ్రూప్ ఫోటో అందులో అన్నదాలు అయితే అందరు గుర్తుకొచ్చేవాళ్ళు. అయితే నాకు కాంటాక్ట్ లేకుండా నేను అందరినీ కొంచెం దూరంగా ఉన్నా. వేరే కలిసి ఫోన్ లేక అయితే నేను ఫోన్ చేసింది. అయితే ఫోన్ చేసి ఫోన్ తీసుకొని అయితే ఎప్పుడు చేయాలో అని కొంచెం లేట్ అయిపోయింది. సరే ఎప్పుడైనా కానీ అనుకోలేదు, అనుకోలేదు. చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు కలుస్తున్నాయి కానీ చాలా హ్యాపీగా ఉంది. అది అవకాశం ప్రశాంత్. నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఈ బ్యాచ్ ఎప్పుడు అనుకుంటా. నా పేరు ప్రకాష్. అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది, ఎంతో ఆనందంగా ఉంది. నేను ఒక 1 week నుంచి అందరికీ కాల్ చేయడం జరిగింది. ఇది ఎట్లా ఈ ప్రోగ్రామ్ ఎట్లా సక్సెస్ చేయాలని చెప్పేసి, ఏ విధంగా చేద్దాం అని చెప్పి కిరణ్ కానీ ప్రశాంత్ కానీ ప్రయత్నించాలని నాకు అందుబాటులో ఉందని కూడా నేను చాలా ట్రై చేసి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కోసం చాలా ప్రయత్నించాను. సో మీరందరూ నాకు 2010లో మ్యారేజ్ అయింది. మా మిసెస్ పేరు ప్రకాష్ అశ్విని. పాప పేరు రాసుకుంటా 9th క్లాస్. బాబు పేరు సాయి 6th క్లాస్. నా పేరు మీనా చంద్రకళ. నేను 10th వరకు రాసుకుంది. ఇంటర్ హాస్టల్ కాలేజ్ 2002లో నాకు మ్యారేజ్ అయింది. మాది తిమ్మగిరి, సొంత తిమ్మగిరి. మాది మెడికల్ షాప్. మాది 2 అబ్బాయిలు. పెద్ద బాబు బీటెక్ 4th year, చిన్న బాబు బీటెక్ 2nd year. నా పేరు స్వరూప. నేను విదేశ్ అండ్ ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉంటున్నాను. నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను. 2001లో మ్యారేజ్ అయిపోయింది. 2 పిల్లలు. ఫ్యాషన్ డిజైనింగ్ చేసి బిజినెస్ చేసి ఇప్పుడు హ్యాపీగా హౌస్ లో ఉంటున్నాను. పాప బీటెక్ అయిపోయింది, యాక్సిడెంట్ జాబ్ చేస్తుంది. పాప 3rd year బీటెక్. అండ్ మా హస్బెండ్ వచ్చేసి ఎస్బీఐలో చీఫ్ మేనేజర్గా ఉన్నారు. అండ్ మీ అందరి కలవడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్. నేను 6th క్లాస్ వరకు లాగా స్కూల్ చదివాను. 6th తర్వాత మా ఫాదర్కి ట్రాన్స్ఫర్ అయితే సూర్యాపేటకు మాకు స్పెషల్ అన్న మా ఫాదర్కి ఫస్ట్
టోటల్ జాబ్ వచ్చి WAC సర్వ్ చేశారు. నేను తర్వాత ఇంజనీరింగ్ కూడా సూర్యాపేట ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తున్నాను. నాకు 2009 లో మ్యారేజ్ అయింది. ఇద్దరు బాబు. థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్ కోసం సీఎం ఫైనల్ చేస్తున్నాడు. చిన్న బాబు ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడు. థ్యాంక్స్ వరకు తాల్ స్కూల్ వెళ్ళాను నేను. నెక్స్ట్ తర్వాతకి నాకు డేస్ కంప్యూటర్ స్పీకింగ్ కంప్లీట్ అయింది. అంటే ఇంటర్వ్యూ చేసిన అలా కూర్చొని ఉంటున్నాం మధ్యన. ప్రెసెంట్ నేను వచ్చేసి దుర్గడేలో సేల్స్ మేనేజర్ చేస్తున్నాను. నాకు ఇద్దరు బాబులు, ఒక పెద్ద వచ్చేసి 9th క్లాస్, చిన్న వచ్చి 7th క్లాస్. నా పేరు రవికుమార్. నాకు పాప బాబు బీటెక్ అంటే పాప ఇంటర్మీడియట్ అయిపోయింది. నేను నాగనగర్లో చేస్తున్నాను వైస్ ప్రిన్సిపల్ గారు. ఒక బాబు సుధారాణి నాకు మాది ఇక్కడ కొడపడ 9th to 10th ఇక్కడ చదివాను. స్కూల్ చదివా. ఇక్కడ ఆ టీచర్స్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇక్కడ నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. చదువుకున్న ఎంత గోడ ఎంత చదువుకోమని ఇంటికాడ పోతే అందరం పోయేవాళ్ళు. ఇందిరా పార్కులలో ఎక్కడ జరిగింది ఏదో చదువుకొని నా పేరు రవీందర్ రెడ్డి. విలేజ్ కుసుమవాడగూడెం తాలూకు స్కూల్లో 6th to 10th వరకు చదివినాము. మేము చేసే వ్యవసాయం. ఇద్దరు బాబు ఒక పాప. బాబు వచ్చేసి బీటెక్ 3rd year, పాప 2nd year. ఇద్దరు మంచి పొజిషన్ లో చదువుకుంటున్నారు. నేను నల్గొండలో ఉంటున్నాను, బిజినెస్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. This is Uttara. I'm Meenakshi. నాకు దాంట్లో మంచి అవుతుంది. ఆఫ్టర్ 10th ఇంటర్ రైటింగ్ చేశాను. తర్వాత BA వెళ్ళి ప్రజెంట్లీ వర్కింగ్ ఇన్ సెటప్ ఆఫ్ ఏరియా. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు పోదు పీటర్. ప్రెసెంట్ ఖమ్మం అంటున్నాను. ప్రెసెంట్ ఖమ్మం ఇక్కడే సూర్యాపేట మాది. ప్రెసెంట్ ఖమ్మం అంటున్నాను. మ్యారేజ్ అయింది. నాకు ఒక పాప. ఏం చేస్తున్నావు? నా పేరు ప్రవీణ్ కుమార్. నేను సూర్యాపేటలో కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్నాను. నాకు ఒక వైఫ్, తర్వాత ఇక్కడ నుండి వెళ్ళిపోవడానికి కారణం కూడా మన దగ్గర ఉన్న ప్రభాకర్ వారి పేపర్ సరిగ్గా చూపించడం వల్ల మాకు తక్కువ చేశాను. ఏర్పాటు చేయడం మనందరికి ఒక సువర్ణ అవకాశం. మనం ఈ స్థాయికి తెచ్చిన గురువులందరికీ పాదాభివందనాలు. ఇక్కడ ఉన్న రాలేని కొన్ని కారణాల వల్ల రాలేని ఉపాధ్యాయులందరికీ కూడా పాదాభివందనాలు. నేను మన ఠాకూర్ స్కూల్లో అక్షరాభ్యాసం స్టార్ట్ చేసి 10th వరకు అక్కడే చదివాను. ఫస్ట్ నుంచి లాస్ట్ 10th వరకు చదివాను. ఫస్ట్ నేను గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్నాను అరవసరం దగ్గర తుర్కతుర్తిలో. థ్యాంక్ యూ అన్న. అయితే ఇప్పుడు మన విద్యా విధానంలో ఉన్నటువంటి పోకడలు మనం ఆ రోజుల్లోనే అనుభవించాం. ఎందుకంటే రమణ సార్ గారు మనకు కిడ్నీ
వివరణ కోసం మేకది కిడ్నీ తెచ్చి చూపించడం జరిగింది. ఇప్పుడు దానికి యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అని పెడుతుంది. మనం అదృష్టం, ఎంతో అదృష్టం. ఆ సత్యనారాయణ సార్ గారు చెప్పిన మాతృకలు మర్చిపోలేదు. ఈ సత్యనారాయణ సార్ చెప్పిన దక్షిణ ధ్రువం ఉత్తర ధ్రువాల ఇద్దరికి దూరంలోనే కూర్చుంటున్నారు. తెలుగు మీద సోది శతకాలు ఇంకా గుర్తుకొస్తున్నాయి. ఎగ్జామ్ రోజు ముందు రోజు నైట్ బాగా గుర్తు. ఒక్కొక్క ఉపాధ్యాయులు ఒక్కొక్క పిల్లగాన్ని పిలిచి సుమతి శతకాలు చుక్క పద్యాలు అనేది ఆ రోజుల్లో ఒక్కొక్క చుక్క పద్యం ఒప్పచెప్పుకున్న తర్వాత మనల్ని పంపించేది. ఎప్పుడో దొరికితో చిట్టి దొరికితే రాసులో లేదో తెలియదు. ఇప్పుడు ప్రస్తుత విధానంలో అన్ని చిట్టీల కోసం పేపర్ పక్క పెట్టి చిట్టీలు రాస్తున్నారు. మనం చాలా అదృష్టవంతులం. 97 బ్యాచ్ అంటే మన తర్వాత విద్యా వ్యవస్థలో మార్పు వచ్చింది. మన రాత్రి కూడా మారిపోయాయి. కానీ జరిగిన చిన్న బాధాకరం ఏంటంటే కలవడానికి అందరూ రాలేకపోవడం కొద్దిగా బాధ అనిపిస్తుంది. తక్కువ కాలం టైంలో మన మిత్ర బృందం చాలా కష్టపడి దీన్ని సక్సెస్ఫుల్ చేశారు. కొద్దిగా ఏంటంటే ఇంకొక 10 మంది వచ్చుంటే దీనికి కళ వచ్చేది. ఇంత కష్టపడి చేసిన దానికి విలువ అనేది వచ్చేది. వచ్చిన దీనికోసం స్పెషల్గా హైదరాబాద్ నుంచి వచ్చింది. ఎందుకంటే ఇది మనది, మన ప్రోగ్రామ్. మనం లేకపోతే ఏది ఉండదు. ఈ విలువ లేని మనం లేము, మనం లేని ప్రోగ్రామ్ లేదు. థ్యాంక్ యూ అన్న. దయచేసి మిత్రులందరూ ముందుకు వచ్చి మిమ్మల్ని పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అన్న. తెలియకేతను ప్రధానోపాధ్యాయుడు అర్జున్ సార్ గారికి గ్రామీణ వాళ్ళు. నా పేరు ఆడకి వీరభద్రం. మా గ్రామం తిప్పిలి. నేను ఒకే ఒక సంవత్సరము స్థానిక విద్యాకేంద్రంలో 10th క్లాస్ విద్యాభ్యాసం చేసినాను. నాకు పాపలు, మరొక బాబు. పెద్ద అమ్మాయి MSc చేస్తుంది. చిన్న అమ్మాయి తెలబడ్డ హాస్పిటల్లో నర్సింగ్ లో జాయిన్ అయింది. చిన్న బాబు నల్గొండ ఎన్టీ కాలేజీలో చదువుతున్నాడు. నేను కొన్ని అనివార్య కారణాల వల్ల కొద్దిగా ఉన్నాను. కాకపోతే మొన్న ఎగ్జామ్ రాస్తే 2 years ముందు ఎగ్జామ్ రాస్తే సిసిగా IKP DRDA శాఖలో నాకు సిసిగా జాబ్ వచ్చింది. మా వైఫ్కు VOA విలేజ్ అగ్రికల్చర్గా జాబ్ వచ్చింది. మా తాత అమ్మమ్మ సంపాదించిన ఆస్తి మీద 20 ఎకరాలు ఉంది. కొన్ని కారణాల వల్ల 5 ఎకరాలు అమ్ముతున్నాను. 10 ఎకరాలు వ్యవసాయం గ్రామంలో నిర్వహిస్తున్నాను. నాకు మ్యారేజ్ అయింది. ఒక బాబు వ్యవసాయం చేస్తున్నాను. నాకు బాబు నీ వ్యవసాయం చేస్తున్నా. నాకు బాబు స్టార్ట్ అవుతుంది. ఈ మధ్యలో అవసరం లేదు, అసలు గుర్తులేదు. దగ్గర చాలా 20 సంవత్సరాల తర్వాత అంటే చాలా తెలంగాణ మీరు బాబు పాప టీఎస్లో ఉంటుంది. మనవరాలు కూడా బాబు. అయితే ఒక పిల్లవాడికి ఏ సబ్జెక్ట్ చెప్పినా, ఏ విధానం డిసిప్లిన్ చెప్పినా అసలు అభ్యాసపడతారు. మీరు వాడి ఇప్పుడున్న సిచ్యువేషన్ కానీ కొన్ని 100 సార్లు చేసుకున్నాం సార్. మేము ఆ రోజు మమ్మల్ని ప్రతి ఒక్క టీచర్ మీకు చాలా భయపడ్డాం. కానీ ఈ రోజుల్లో భద్రాచలం చెప్పారు. కానీ చదువు విధానానికి ఇప్పటి చదువు విధానానికి చాలా మార్పులు సార్.
కానీ ప్రతిసారి కూడా చాలా చాలా చేస్తున్నారు. థ్యాంక్ యూ. 95-96 విద్యార్థులు మరి సోదర ఉపాధ్యాయులు మన గురువుగా అర్జున్ సార్ లేకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఇక్కడ అందరం కలుసుకుంటే అర్జున్ సార్ యొక్క సంస్థలో మనం పనిచేసిన మరి విద్యార్థులు నేర్చుకున్నాం. కాబట్టి మనం 90 నుండి 98 వరకు ప్రతి సంవత్సరం 96% 10th క్లాస్ రిజల్ట్స్ సాధించి సూర్యాపేట టౌన్లో మొదటి స్థానంలో ఉండేది. ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయులు కూడా చాలా ఒక గ్రూప్గా గట్టిగా, అంటే ఎవరికి ఫీలింగ్ లేకుండా ఎవరి సబ్జెక్టు వాళ్ళు ఎక్కువ మార్కులు సాధించాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయులు పనిచేశారు. సత్యనారాయణ సార్ అయితేంది, రమణ సార్ అయితేంది, తెలుగు టీచర్, హిందీ టీచర్, సైన్స్, ఈ సబ్జెక్ట్లో ప్రతి ఒక్కరికి 90 ఎక్కువనే వచ్చేది. అంటే ఎక్కువ శాతం, అంటే క్లాస్లో ఉండే 50 మందిలో 20 నుండి 30 మందికి 50% ఎక్కువనే వచ్చేది. అంటే ఫస్ట్ క్లాస్లో ఎక్కువ ఉండేది, సెకండ్ క్లాస్ తక్కువ ఉండేది. ఇలా థర్డ్ అంటే కొద్దిగా మామూలు డల్స్ కూడా పాస్ అయ్యేది. ఆ విధంగా రాత్రి పౌరులు తెల్లవాళ్ళు మళ్ళీ విద్యార్థులను లేపడం, చదివించడం, వాళ్ళ ఉదయం క్లాసులు సాయంత్రం క్లాసులు తీసుకొని తెలుగు మీడియంలో ఆకస్మికంగా నడిచింది. మీరు కూడా కష్టపడి పైకి సాధించారు. వివిధ హోదాల్లో కూడా పనిచేస్తున్నందుకు చాలా సంతోషపడుతుంది. ఇలా కలవటం, మీరు ఒక గ్రూప్గా తయారు చేసి మమ్మల్ని పిలిచినందుకు, మీరంతా కలిసినందుకు, 25 సంవత్సరాల ముందు చూసిన విద్యార్థులే ఈరోజు మాతోటి మాలకనే కనపడుతుంది. చాలా సంతోషంగా ఈ అవకాశం విద్యార్థులకి ధన్యవాదాలు తెలియజేస్తూ మన టీ నాగార్జున రమణ గారితో నా ఆయుష్ పోసుకొని 1000 ఏళ్ళు అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో మీ పిల్లలతో హాయిగా ఉండాలని ఫస్ట్ నేను బ్లెస్సింగ్స్ ఇస్తున్నాను. అసలు ఇక్కడ స్కూల్లో నేను పనిచేయడానికి మూల కారణం అర్జున్ సార్ అనేవాడు. అక్కడ ముందు నేను అనుకునేవాడు, ఆయనకి మా బాబాయ్ ఇంటికి వచ్చేవాడు. ఫస్ట్ నేను స్కూల్లో టీచింగ్ అనేది చాలా ఇష్టం నాకు. యాక్చువల్గా నేను లా కూడా కంప్లీట్ చేసేసాను, లాయర్గా కూడా ప్రాక్టీస్ చేశాను. స్కూలింగ్ చేసేటప్పుడు స్కూల్లో ఇప్పుడు ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మా సార్ అమ్మని చెప్పుకున్నారు. నాకంతా లేడీస్ టీచర్స్ ఎక్కువ ఉండేవాడు. ఎక్కువ నేనంతా గవర్నమెంట్ స్కూల్స్ కలిగి ఆ టీచర్ని ఆదర్శంగా తీసుకుని మా తెలుగు టీచర్, మా సైన్స్ టీచర్, వాళ్ళ పేరు నాకు గుర్తుంది. దీపడమ్మ, నవమ్మ, బాలామణి, ఇట్లా కమలజ టీచర్లు, అందరు టీచర్లు అనమాట. నాకు వాళ్ళ చాలా దగ్గర తీసుకొని పడిపోకుండా ఏడుసులు దగ్గర తీసుకున్నాను. వాళ్ళ ఆదర్శంగా తీసుకుని టీచింగ్ లోకి వచ్చేసాను. నేను ఫస్ట్ వాణిజ్య భవన్ కింద ఒక ఇంగ్లీష్ మీడియం ఉండే శాంతి నికేతన్ అని అక్కడ చేశాను. ఆ తర్వాత నేరేచెల్లి వెళ్ళిపోయాను. తర్వాత నా టాగూర్ స్కూల్లో మా అక్క చేసేది టాగూర్ స్కూల్లో తెలుగు టీచర్గా కాలింగ్ ఇక్కడ రావడం జరిగింది అనమాట. సో యాక్చువల్గా వీళ్ళ బ్యాచ్ లో బహుశా నేను మధ్యలో వీళ్ళని ముంచేసి వెళ్ళిపోయినట్టుకుంటున్నాను. నేను 96 వరకు ఇక్కడ చేశాను. 96 లో ఆటోమేటిక్గా నాకు లయాలా స్కూల్లో ఆఫర్ రావడం జరిగింది. అక్కడ వెళ్ళిపోవడం జరిగింది. జూనియర్స్ అనమాట. 96 వెళ్ళిపోవడం జరిగింది. 96 నవంబర్లో వెళ్ళిపోయాను. మొన్నటి దాకా జూన్ 12 వరకు కూడా మొన్న లయాలా స్కూల్లో చేశాను. వాలంటరీగా నేను రిటైర్మెంట్ తీసుకున్నాను. ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ స్టంట్ వేశారు. సో 1.5 year బ్యాక్. సో నేను పార్ట్ టైం చేస్తా అన్నాను, వాళ్ళు పార్ట్ టైం ఒప్పుకోలేదు. సో నేను చేయనని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాను. కాకపోతే 1 month చాలా బాగా అనిపించింది నాకు. పిల్లలు లేకపోతే ప్రపంచం లేదు. ఎక్కువ పిల్లలు అక్కడ కూడా సేమ్ అంతే. ఇక్కడ టాగూర్ స్కూల్లో పిల్లలతో నాకు ఎంత అటాచ్మెంట్ ఉందో. యాక్చువల్గా నేను సైన్స్ టీచర్ని, నన్ను డాన్స్ టీచర్ చేసి పడేశాను. సో అక్కడ కూడా అక్కడ సేమ్ అక్కడ పోయిన తర్వాత ఏమంటారు కదా, మెడకు పట్ట బాబు కరొక మాత్రం అన్నట్టుగా అక్కడ పోయిన తర్వాత అక్కడ ఒక సార్ ఉండేవాడు, సోషల్ సార్ ఉండేవాడు. ఆయన పెద్దవాడు అయిపోయి అక్కడ మనం అలానే బాధ్యత టీచింగ్ తో పాటుగా కల్చరల్ యాక్టివిటీస్ లో అట్లా చేయడం. మొన్న 29 జూన్ 12 వరకు కూడా నేను అక్కడ చేయడం జరిగింది. ఫస్ట్ తెలుగు మీడియం చేసాము. తెలుగు మీడియం వైండప్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ మామూలు ఇంగ్లీష్ మీడియంలో అబ్జార్బ్ చేసుకున్నారు. దాకా చేశారు, వదిలేశాను. అది ఫాదర్స్ స్కూల్ కదా. అర్జున్ సార్ దగ్గర కూడా వచ్చారు. ఒక స్టేజ్ లో దాదాపు 160, 180 స్ట్రెంత్ ఉండేది. అప్పుడు నేను మా కజిన్ వచ్చేసి మేము స్కూల్ తీసుకుంటాను సార్,
మేము నడుపుకుంటాము. ఏరియా అంతా మాకు బాగా పరిచయం, అంతా తెలుసు మాకు అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేసాము. మేము తీసేసుకుంటాం, మీకు ఇట్లా గుడ్ విల్ కింద నెలకింత రెంట్ లాగా ఇస్తామని చెప్తే సార్ ఎందుకు ఒక ఇంట్రెస్ట్ చూపించలేదు. ఈ రిషి స్కూల్ ఎక్కడ ఇంగ్లీష్ జాయిన్ అన్నారు కానీ మేము తీసుకోలేదు, అట్లా అయిపోయాం అనమాట. అట్లా అది లైఫ్. అది ఇలా ఇంతమంది పిల్లలు రావడం అనేది మాకు చాలా సంతోషం. మొన్న ప్రకాష్ ఫోన్ చేసినప్పుడు మధ్యాహ్నం కూడా పడుకొని ఉన్నాను. ఈ మధ్యలో పాలసీ వాళ్ళు ఒకటే ఫోన్ చేస్తున్నారు, మా పాలసీ తీసుకోండి సార్, మా పాలసీ హెల్త్ పాలసీ తీసుకోండి, ఒకటే ఫోన్ చేస్తుంటే కట్ చేసి పడేస్తుంది. మళ్ళీ తెల్లని ఫోన్ చేస్తారు, బాగా తక్కువ రెస్పాండ్ కాకుండా ఉండకూడదని చెప్పేసి అయితే అప్పుడు ప్రకాష్ ఓకే ఓకే అన్న తర్వాత ప్రశాంత్ రెడ్డి ఫోన్ చేశారు. సో ఇంతమంది పిల్లలు ఇంత చక్కగా మంచి మంచి పొజిషన్లోకి వచ్చి మంచిగా మేము చెప్పింది చాలా తక్కువ మేము చెప్పింది. కానీ వాళ్ళు పిల్లలు చాలా మంది చెప్తుంటారు మనకి. ఇప్పుడు ఏమంటున్నారంటే అప్పుడు ఎడ్యుకేషన్ లేదు, ఇప్పుడు ఎడ్యుకేషన్ లేదు. ఇప్పుడు పిల్లలు మేము బదిలాడుకోవాలి, సరే వెళ్ళిరా బాబు, ఇది చదవరా బాబు, ఇది చదివితే పాస్ అయిపోతారా బాబు, ఇది రాసుకోరా బాబు అని వాడికి ఇంతసేపు ఎప్పుడైతే మనకి కరోనా వచ్చిందో, ఆన్లైన్ క్లాస్ వచ్చిందో టోటల్గా పిల్లలు పాడైపోయారు. టోటల్గా వాడు ఎంతసేపు ఫోన్ హెచ్డి వేషాలు, హెయిర్ స్టైల్ మార్చడాలు, పాయింట్లు పైకి మార్చడాలు, కొత్త కొత్త పాయింట్లు కొత్త అప్పుడు పిల్లలు అట్లా ఉండే కాదు. సార్ వచ్చిందంటే చాలా స్థితిగా ఉండేవాడు, గోడ చేసేవాడు. కానీ ఆ గోడ వేరు, ఈ గోడ వేరు. ఇప్పుడు వీళ్ళు మనం భరించలేము. ఒక స్టేజ్లో మన పిల్లలు చెప్పిందంటే హాయిగా ఇంకా కూర్చొని అనిపిస్తుంది. అంటే అట్లా ఉన్నారన్నమాట ఇప్పటి పిల్లలు. అంటే తెలివి కూడా బాగానే ఉంది, చాలా తెలివి ఉంది. చదువు తెలివి లేదు వాళ్ళకి, చదువు తప్ప మిగతా యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి వాళ్ళకి. సో అది మరి ఎందుకు దేవతో తెలియదు మనకి. సో ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా నేను మళ్ళీ ఒకసారి బ్లెస్సింగ్స్ ఇస్తున్నాను. సో ఇక్కడ రానటువంటి టీచర్స్ కూడా మళ్ళీ వచ్చింటే బాగుంటాయి. ఇంకా పిల్లలు ఎవరైనా రాకుండా పిల్లలు ఉంటే వాళ్ళు వచ్చింటే బాగుండేది. థ్యాంక్ యూ మమ్మల్ని గుర్తు పెట్టుకొని మమ్మల్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ. గాంధీవంలో సాంగ్ విన్నా, ఆకాశంలో ఆచరణ సాంగ్ విన్నా మీ వచ్చి గుర్తొస్తారు. ఇప్పుడు మేడం నాకు స్పీచ్ ఇవ్వడం రాదు, కానీ మీకోసం మాట్లాడుతున్నాను. నాకు ముగ్గురు పిల్లలు, ఇద్దరు అమ్మాయిలు, అబ్బాయి. పెద్ద అమ్మాయి పేరు స్నేహప్రియ, చిన్న అమ్మాయి పేరు జ్యోష్ణప్రియ, బాబు పేరు విక్రమ్ కుమార్. మా పెద్ద అమ్మాయి వచ్చి డిపిఎస్ లో ప్రిన్సిపాల్, ఇద్దరు జాఫర్ కూడా హైదరాబాద్. ఉండేదేమో దేవీ నగర్. చిన్న అమ్మాయి వచ్చేసేమో యుఎస్ లో ఉంటుంది అమ్మాయి, భార్యాభర్తలతో జాబ్ చేస్తారు అక్కడ. బాబు వచ్చి ఇక్కడ వికాస్ ఫార్మసీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేస్తున్నాడు మా బాబు. మా అంకుల్ తెలుసుగానే పొలిటికల్ లీడర్ అంకుల్. నేను హౌస్ వైఫ్ అనే ప్రస్తుతానికి. మీ అందరూ ఇక్కడ భయపడుతుంటే మాకే భయం వేస్తున్నది. ఇంకరా మేము ఎప్పుడు ఎలా ఉన్నా అలాగే ఉన్నాం, మిమ్మల్ని చూస్తే మాకే భయం వేస్తుంది. ఏంటి పిల్లలు మాట్లాడాలని ధైర్యం లేదు, మేము నేర్పించిన చదువుల్లో ఇంత లేజీతనంగా అనిపిస్తుంది మాకైతే. ఉన్నారా? అలా అని చెప్పి మీరు బాధపడకండి, మంచి ఉత్సాహంగా ఉండండి అందరూ కూడా. ఆయన నా స్టూడెంటే. ఆయన స్కూల్లో బయాలజీ చెప్పిన సార్ బయాలజీ బోర్డు సార్. ఇప్పుడు ఆయనే బయాలజీ చెప్పింది, ఆయనే ఎంసెట్ రాస్తున్నారు, ఆయనే డాక్టర్ చేశారు, ఇప్పుడు డాక్టర్ చేస్తున్నారు. కొంచెం నవ్వుతాడు ఆయన. అప్పుడు బయాలజీ బోర్డు అందుకే చెప్తుంటాను నేను. అట్లా చాలా మంది ఇంజనీర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, చాలా మంది మాకు చాలా వాళ్ళని చూస్తే చాలా గర్వం అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. అందుకే మీరు ఎప్పుడు మాకు ఇన్స్పిరేషన్, యువతకి ఎప్పుడు మీరు ఆలోచన. ఇప్పుడు ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం మేడం ఇటు చూడాలి ఒకసారి. One second, off look here, sir. Sir. Is on? Right.
సార్ 2 ఫ్రెండ్స్ సార్ నాకు వీళ్ళు ఎవరు చేస్తున్నారు? హలో Okay, memory. Yes. Sir, once again, here. All here, sir. Ready. I am close. Okay, ready. Ready, sir. మెమోటో ఇవ్వండి. మెమోటో ఇవ్వండి. Okay, ready, continue. Yes, all of you. Yes. Once again, all of you, all of us smile. Yes, let's smile. There, మేడం వాళ్ళ బావంట అసిస్టెంట్ ప్రొఫెసర్ గా జాబ్ చేస్తున్నాడంట. మీకు తెలిసిన మునూరు కాపు సంబంధాల వల్ల ఎవరైనా అమ్మాయిలు ఉంటే మంచిగా ఉండాలి, గుణవంతులు అయి ఉండాలి, మంచి చదువుకున్న అమ్మాయి అండి, కలివిడిగా కలిసిపోయే అమ్మాయి ఎవరైనా ఉంటే సంబంధం మేడంతో కాంటాక్ట్ కావాలని మనవి. చాలు ముందు చాలు ఇంకా అంత ముందు
ఇక్కడికి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా గొప్పగా విజయవంతం చేసినటువంటి ఉపాధ్యాయులు వారికి తోటి విద్యార్థులకి ఎంతో శ్రమకోర్చి వెనకోర్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ముందు నడిపించినటువంటి సిఎస్ ప్రకాష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో మన కోసం ఈ సమయంలో రానటువంటి ఉపాధ్యాయులకి రాకపోవడం వాళ్ళకి ఎంత వేరే పనుంటే రాలేదో మనం అర్థం చేసుకోగలుగుతాం. మన అదృష్టం ఇంతేనని భావిస్తున్నాము. మిత్రులందరికీ విజ్ఞప్తి, కేక్ కటింగ్ అనంతరం మన దోస్తులు సార్లు అందరూ కలిసి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది. ముందుగా దాన్ని రమణసాగర్ గారు ప్రారంభించాలని ఈ సందర్భం తెలియజేస్తూ ఇప్పుడు రమణసాగర్ గారు అద్భుతమైన డ్యాన్స్ మనం ముందుగా ఉన్నది. దానికి మనం కూడా యాడ్ కావాలి. దయచేసి ప్లీజ్ యాడ్ అయ్యాలి అడగాలి. నా పక్కన చూడండి. దయచేసి అందరూ ఉండండి. అందరికీ మెమెంటో వస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు మెమెంటో తీసుకోవాలి. మెమెంటో ప్రతి ఒక్కరు తీసుకోవాలి. అవి మన చిరకాల గుర్తులు స్నేహముంటే చాలన్నా ఏది లేకున్నా కలకాలం ఇట్టా కలిసుందాం ఎవ్వరు ఏమన్నా. స్నేహమంటే ఇదేరా నమ్మరు పెద్దన్నా కలకాలం ఇట్టా కలిసుందాం ఎవ్వరు ఏమన్నా.
నందనవనం మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం ఆడిపోనిది స్నేహం ఒకటే విడిపోనిది నీడ ఒకటే అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే
ఎక్కడెక్కడి చిట్టి గువ్వలు యాడి నుంచో గోరు మొక్కలు కాలేజీ క్యాంపస్ లో నా నాట్యం చేసేనే కన్న పిల్లల కొంట నవ్వులు కుర్ర మనసుల కౌగిలింతలు కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్ర ఎదలో కన్నీరే ఉండేదంట దేవుడే సాక్షి స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కంటి నిండా కన్నీటితోనేనంట ఫేర్వెల్ పార్టీ అడుగు తడబడుతున్నా తోడు రానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది నీరు నీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళెజాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలో తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా
వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా Bye.
Hey, like the setting of the
Baby,